హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నేనైతే ఈరోజు అమ్మమ్మల కాలం నాటి కందికట్టు పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. సో కందిపప్పు మనం చాలా యూజ్ చేస్తూ ఉంటాం. పప్పు, టమాటా ఇలా చాలా వెరైటీస్ చేసుకుంటాం. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకోండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మెంతులు, జీలకర్ర అండ్ మిరియాలు ఇవి కొంచెం లైట్గా వేపుకోవాలి. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చల్లారాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ కందిపప్పుకి 3 కప్స్ వాటర్ వేసుకుని 2 టమాటాలు అండ్ 3 చిల్లీస్ యాడ్ చేసుకుని వాటర్ వేసుకుని అందులో కొంచెం చూసారు కదండి, కందిపప్పు అయితే ఉడికిపోయింది. బద్దబద్దలా ఉంటే కొంచెం మ్యాష్ చేసుకోండి. సో కందిపప్పు ఉడికిన తర్వాత నేనైతే ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు వాటర్ని అయితే వేస్తున్నాను. ఒక 1 కప్ ఆఫ్ వాటర్ అయితే చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత అయితే మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో పౌడర్, మిరియాలు, జీలకర్ర అండ్ మెంతులు, ఆ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద మనం ఇవి ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutes వరకు. సో చూస్తున్నారు కదా, అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. ఇంకా టేస్ట్కి మీకు కారం కూడా కొంచెం యాడ్ చేసుకోండి. సో ఇలా కలిసిన మిక్చర్లో అయితే మనం కొంచెం ఇప్పుడైతే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే టేస్ట్కి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పోపు దినుసులు, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఇంకా అలాగే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని మనం పోపు అయితే రెడీ చేసుకోవాలి. సో పోపు అయితే రెడీ చేసేసానండి. దీన్ని అయితే మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.